కూటమికే పీఠం అని చెప్పి ఈనాడులో హైలైట్ చేస్తూ ఒక వార్త రాశారు. ఏ సర్వే సంస్థలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు ఆ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ను ఇక్కడ హైలైట్ చేస్తూ రాయడం జరిగింది. అందులో కూటమికే పీఠం మళ్ళీ మోదీ ప్రపంచం అని చెప్పి మెయిన్ పేపర్లో రాశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి సంబంధించి అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ ఆధిక్యం, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చింది ఇదే. ఎన్డీఏ కూటమికి ఏపీలో 53% ఓట్లన్న ఇండియా టుడే సర్వే అని చెప్పి ఒక వార్తను హైలైట్ చేశారు. సో వీళ్ళు కూడా సాక్షి అయితే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు వైసీపీ గెలుస్తుందని చెప్పినటువంటి సర్వే సంస్థలకు సంబంధించి వాళ్ళు హైలైట్ చేశారు. ఇక్కడ టీడీపీకి సంబంధించి వీళ్ళు హైలైట్ చేసుకున్నారు సర్వే సంస్థలకు సంబంధించి. ఈ టీడీపీ గెలుస్తుందని చెప్పినటువంటి సర్వే సంస్థలకు సంబంధించి వీళ్ళు చాణక్య స్ట్రాటజీస్ 114 నుంచి 125 ఎన్డీఏకు, 39 నుంచి 49 వైకాపాకు, పీపుల్స్ పల్స్ 111 నుంచి 135 ఎన్డీఏకు, 45 నుంచి 60 వైకాపాకు, పైనీర్ 144 టీడీపీ కూటమికి, 31 వైసీపీకి, జనగలం వచ్చేసి 104 నుంచి 118 టీడీపీ కూటమికి, 44 నుంచి 57 వైసీపీకి, రైజ్ 113 నుంచి 122 టీడీపీ కూటమికి, 48 నుంచి 60 వైసీపీకి, కేకే సర్వే 161 నుంచి 161 టీడీపీ కూటమికి, 14 వైసీపీకి, ఆరామస్థాన్ 71 నుంచి 81 టీడీపీ కూటమికి, 94 నుంచి 104 వైసీపీకి వస్తుందని చెప్పి ఈ యొక్క ఆరామస్థాన్ సర్వేకి సంబంధించి ఒక్కటే వైసీపీ గెలుస్తుందని చెప్పారు. మిగతా సర్వే సంస్థలకు సంబంధించి వైసీపీ గెలిచే సర్వే సంస్థలకు సంబంధించి వీళ్ళు వార్తనైతే హైలైట్ చేయలేదు, ఇందులో మెన్షన్ చేయలేదు. సో అదేవిధంగా మోదీకి సంబంధించి చూస్తే కనుక సొంతంగానే అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గతంతో కంపేర్ చేస్తే టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుందనే విధంగా వాళ్ళు ఇక్కడ సర్వే ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చెప్తున్నారు. ఏదైతే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీ కూటమికి 21 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశాలను వెల్లడించింది. కూటమికి ఈసారి రికార్డు స్థాయిలో 53% ఓట్లు రావచ్చని, అధికార వైకాపాకు 40% ఓట్లతో కేవలం 2-4 సీట్లకే పరిమితం, అంటే 2-4 సీట్లు అంటే ఇది ఎంపీ సీట్లకు సంబంధించి పరిమితం కావచ్చని అంచనా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ని కొన్ని జాతీయ సర్వే సంస్థలు ఆదివారం వెల్లడించని ఉన్నాయంటే కొన్ని ఇంకా వెల్లడించలేదు జాతీయ స్థాయి సర్వే సంస్థలు. మరి ఆదివారం వెల్లడించేటువంటి అవకాశం అంటే ఈరోజు వెల్లడించే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. అండ్ అదేవిధంగా కూటమికే పీఠం అని చెప్పినటువంటి దాంట్లో లోక్సభ ఎగ్జిట్ పోల్స్కి వచ్చేసి లోక్సభ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్టు చూస్తే కనుక ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా 21 నుంచి 23 ఎన్డీఏకి, 2 నుంచి 4 వైకాపాకు, ఎన్డీఏ వచ్చేసి 18 సీట్లు, ఎన్డీటీవీ వచ్చేసి 18 ఎన్డీఏకు, 7 వైకాపాకు, ఏబీసీ సి ఓటర్ 21 నుంచి 25 టీడీపీ కూటమికి, 0 నుంచి 4 వైఎస్ఆర్సీపీకి. ఈ ఏబీసీ సి ఓటర్ వచ్చేసి 100కు పైగా అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని చెప్పి చెప్పారు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. మరి ఇక్కడ వీటికి వచ్చేసరికి మాత్రం లోక్సభకు వచ్చేసరికి మాత్రం వైసీపీకి తగ్గించారు. సో అదేవిధంగా న్యూస్ 18 మెగా 19 నుంచి 22 ఎన్డీఏకు, 5 నుంచి 8 వైసీపీకి, రిపబ్లిక్ పీమార్క్ వచ్చేసి 14 టీడీపీ కూటమికి, 11 వైసీపీకి, జన్ కీ బాత్ 10 నుంచి 17 టీడీపీ కూటమికి, 8 నుంచి 13 వైసీపీకి, టైమ్స్ నౌ 11 టీడీపీ కూటమికి, 14 వైసీపీకి, ఇండియా టీవీ 19 నుంచి 21 టీడీపీ కూటమికి, 3 నుంచి 5 వైసీపీకి, టుడేస్ చాణక్య 19 నుంచి 25 టీడీపీ కూటమికి, 0 నుంచి 6 వైసీపీకి, చాణక్య స్ట్రాటజీస్ 17 నుంచి 18 టీడీపీ కూటమికి, 6 నుంచి 7 వైసీపీకి, రైజ్ 17 నుంచి 20 టీడీపీ కూటమికి, 7 నుంచి 10 వైసీపీకి, ఆరమస్థాన్ 10 నుంచి 12 టీడీపీ కూటమికి, 13 నుంచి 15 వైసీపీకి. సో ఒక ఆరమస్థానికి సంబంధించిన వార్త మాత్రం హైలైట్ చేస్తారంటే ఆరమస్థాన్ అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆరమస్థాన్ సర్వేకి సంబంధించి మాత్రమే వీళ్ళు మెన్షన్ చేశారు. మిగతా ఏవి కూడా వీళ్ళు ఇక్కడ ఈనాడులో అయితే రాలేదు వైసీపీ గెలుస్తుందని చెప్పి. ఒక్క సర్వే వైసీపీ గెలుస్తుందని చెప్పినట్టుగా వీళ్ళు దీంట్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏబీసీ సి ఓటర్ కూడా అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి ఎక్కువ సీట్లు ఇచ్చింది, దీంట్లో ఇక్కడికి వచ్చేసరికి తక్కువ సీట్లు ఇచ్చింది. లోక్సభకు వచ్చేసరికి చాలా తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్పి కేకే సర్వే చెప్తుంది. కేకే సర్వే అయితే కంప్లీట్గా అంటే కేవలం 14 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 150 సీట్లు వచ్చిందో అంతకు మించి వస్తే ఇక అది రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఆ రేంజ్లో ఉన్నట్టుగా మరి వాతావరణం అయితే కనిపించే పరిస్థితి లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి సంబంధించి నిన్న చాలామంది అనాలిసిస్లు కూడా చేశారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాడుకి సంబంధించి వారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, వైసీపీకి సంబంధించి సాక్షిలో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, నమస్తే తెలంగాణలో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు సర్వే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీదే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజారిటీ ఎగ్జిట్ పోల్ స్పష్టీకరణ. సో ఎగ్జిట్ పోల్స్ సంబంధించి సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త ఇది.
94 నుంచి 104 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని తెలిసిన 6వ స్థానం. 50% ఓట్లతో 110 నుంచి 120 స్థానాల్లో ఫ్యాన్ ప్రపంచం సృష్టిస్తుందని చాణిక పార్థసారథి వెల్లడించింది. వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని తేల్చిన ఆత్మసాక్షి, జన్మత్, ఆపరేషన్ చాణిక, అగ్నివీరు, పోల్ స్ట్రాటజీస్ గ్రూపు, రేసు తదితర సంస్థలను కూడా వైసీపీకే మొగ్గు చూపాయి. లోక్సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వారిని వినిపించిన జాతీయ మీడియా సంస్థలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెపాలిస్టులపై టీడీపీ ఒత్తిడి దాటుకోలేక ఫలితాలు మార్చి ప్రకటించిన ఒక సంస్థ అని చెప్పి ఒక వార్తనైతే రాశారు వీళ్ళు. ఇలా 6వ స్థానం 94 నుంచి 104 వైసీపీ, 71 నుంచి 81 కూటమికి, పార్థసారథి చాణిక 110 నుంచి 120 వైసీపీకి, 55 నుంచి 65 టీడీపీ కూటమికి, సిపిఎస్ 97 నుంచి 108 వైసీపీకి, 66 నుంచి 78 టీడీపీ కూటమికి, పోల్ స్ట్రాటజీ గ్రూప్ 115 నుంచి 125 వైసీపీకి, 50 నుంచి 60 టీడీపీ కూటమికి, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ 119 వైసీపీకి, 56 టీడీపీ కూటమికి, ఆత్మసాక్షి 90 నుంచి 116 వైసీపీకి, 59 నుంచి 77 టీడీపీ కూటమికి, రేస్ 117 నుంచి 128 వైసీపీకి, 48 నుంచి 58 టీడీపీ కూటమికి, అగ్నివీర్ 124 నుంచి 108 వైసీపీకి, 46 నుంచి 49 టీడీపీ కూటమికి, జన్మత్ 95 నుంచి 103 వైసీపీకి, 60 నుంచి 75 టీడీపీ కూటమికి, ఆపరేషన్ చాణిక్య 95 నుంచి 102 వైసీపీకి, 64 నుంచి 68 టీడీపీ కూటమికి. సో ఇది వీళ్ళు ఇచ్చినటువంటిది. అయితే మొత్తం ఎన్డీఏ హ్యాట్రిక్ అని కూడా ఒక వార్త హైలైట్ చేశారు. ఎన్డీఏకు 350 నుంచి 400, ఇండియాకు 200 లోపే, బీజేపీకి మళ్ళీ సొంతంగానే మెజార్టీ, కాంగ్రెస్ 40 నుంచి 70 వరకే పరిమితం, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్విప్, లోక్సభ మొత్తం స్థానాలను 543, మెజార్టీ మార్కు 272 రావాలి. సో అది ఎన్డీఏ కూటమి సొంతం చేసుకునే విధంగానే ఉందని చెప్పి వీళ్ళు వెల్లడించడం జరిగింది. నవంబర్లో ఛత్తీస్గఢ్ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలు జాతీయ మీడియా సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే, యాక్సెస్, మై ఇండియా, ఎన్డీటీవీ, ఈటీజీ, జన్ కీ బాత్, పోల్ స్టాటస్, టుడే చాణిక్య, మ్యాట్రిక్, సి ఓటర్, సిఎన్ఎక్స్, తర్వాత దైనిక్ భాస్కర్ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థల రాష్ట్రంలో ప్రజల నడిపట్టడంలో పూర్తిగా విఫలమైనది ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాలు నిరూపితమైందని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు దీనికి సంబంధించి. అయితే చాలా వరకు జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా, అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి వైసీపీకి అనుకూలంగా చెప్పిన పరిస్థితి అనమాట. సో కన్ఫ్యూజన్ అయితే బాగా ఎక్కువగా ఉంది ఈ ఎగ్జిట్ పోల్స్వి.